హాయ్ అండి. ఇవాళ వచ్చేసి జొన్న రవ్వ కిచిడి. ఇలాంటిది రోజుకి ఒక కప్పు తీసుకున్నట్లయితే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కానీ, షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఈ హెల్తీ కిచిడి చాలా బావుంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్ దాకా జొన్న రవ్వ తీసుకోవాలి. జొన్న రవ్వని ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతుంది. అదైనా తీసుకోవచ్చు. లేదా ఇంట్లోనే జొన్నలని మిక్సీ పట్టుకొని జల్లించుకున్నట్లయితే రవ్వ వస్తుంది. ఆ రవ్వైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా జొన్న రవ్వను వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ దాకా పెసరపప్పును వేసుకోవాలి. కావాలంటే పెసరపప్పును కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. ఇందులోకి వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక్కడైతే ఒకరికి సరిపడా చేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. జొన్న రవ్వ, పెసరపప్పు ఎంతైతే తీసుకున్నామో అన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ కిచిడిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌గా తయారు చేసుకునేలా ఉంటే నైటే నానబెట్టుకోవాలి. లేదంటే లంచ్‌లోకి తయారు చేసుకున్నట్లయితే ఒక 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్‌లో తయారు చేస్తున్నాను కాబట్టి 1 అవర్ దాకా నానబెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, అలాగే 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను దంచి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని ఒక బంగాళాదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక గుప్పెడంత కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఇందులోకి మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకొని, అలాగే పచ్చి బఠానీని కానీ సొరకాయ ముక్కలు కానీ వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయి లాస్ట్‌లో వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని, ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ దాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం జొన్న రవ్వ, పెసరపప్పు ఎన్నైతే తీసుకున్నామో వాటి కొలతతో ఇందులోకి 5 లేదా 6 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి 6 కప్పుల దాకా వాటర్ వేసుకుంటున్నాను. ఈ ఎసరంతా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, జొన్న రవ్వను కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి కిచిడి అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసినట్లయితే చూడండి, కిచిడి అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. ఇందులో వాటర్ కూడా బాగానే ఉన్నాయి. కిచిడి మరి గట్టిగా ఉండాలనుకుంటే వాటర్ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. లూజ్‌గా ఉండాలనుకుంటే 5 లేదా 6 కప్పుల దాకా వేసుకోవాలి. ఫైనల్‌గా ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కిచిడి తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 5 నిమిషాల్లో అయిపోతుంది చాలా ఈజీగా. ఈ విధంగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి సైడ్ డిష్ ఏం లేకపోయినా ఒట్టి కిచిడితోనే తినేసేయచ్చు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు పాలిష్ పట్టిన రైస్ తినకూడదు కాబట్టి ఇలా జొన్న రవ్వతో కిచిడి తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.